హలో మిత్రులారా, ఈరోజు క్యారమెల్ పాప్కార్న్ చేసుకుందాం. చిన్నప్పుడు క్యారమెల్ అంటే ఉంటేనే చదువుకున్నాను. ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ అంట. క్యారమెల్ అంటే నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. దానికి కావాల్సినవి చించుకున్న పాప్కార్న్, తెచ్చుకున్న బటర్, ఉన్నంత చక్కెర. ఫస్ట్ ఒక బౌల్లో పాప్కార్న్ చించి వేసి అవి పాప్కార్న్ అయ్యేలాగా చేద్దాం. ఇలా మొత్తం విడివిడిగా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈ బౌల్ చూసారా, చిన్న బౌల్. మన దగ్గర కుక్కర్ లేదు. కుక్కర్ ఉంటే ఆ కుక్కర్లో వేస్తే బాగా వస్తాయంట, కానీ నేను ఈ బౌల్లో వేసాను. ఈ బౌల్లో వేసి మూత గట్టిగా పెట్టాను. పాప్కార్న్ అయిపోయింది. ఈ పాప్కార్న్కి ఇంకా క్యారమెల్ తయారు చేద్దామా? ఇవి చక్కెర వేసుకొని, చక్కెరలో కొంచెం పాలు పోసుకొని కరగనించుకోవాలి. అందరూ వాటర్ పోస్తూ ఉంటారు, కానీ మనం వెరైటీగా పాలు పోసాం. చూసారా ఎంత తెల్లగా ఉందో పాలు పోసిన తర్వాత. అలా తిప్పుకుంటే చక్కెర అంతా కరిగిపోతుంది. తిప్పుతూ ఉండాలి. ఈ పాప్కార్న్ హాల్లో చాలా రేట్ ఎక్కువ అంట, కానీ మనం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ పోస్తే ఎలా వస్తుందో తెలియదు, కానీ పాలు పోస్తే ఇంకా టేస్ట్గా వస్తుంది. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే కలాకాని చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో పంచదార ఎక్కువైంది, దాంట్లో పాలు ఎక్కువ పోస్తారు, అంతే తేడా. రెండు సేమ్ టు సేమ్ ఇలానే చేస్తారు. ఇలా తిప్పుతూ ఉంటే పాకం కొంచెం కలర్ మారుతుంది. ఆ కలర్ మారిన తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. పాప్కార్న్ చేయడం ఈజీ. ఇది కలుపుతూ ఉండటం చాలా కష్టం. చాలాసేపు పట్టింది. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని, అది ఎక్కువ బర్న్ అవ్వకుండా. ఎక్కువ బర్న్ అయితే, ఎక్కువ కాలితే ఇంకా మాడిపోతుంది. అందుకనే కొంచెం మంట తగ్గించుకొని కలుపుకుంటూ ఉంటే బాగా వస్తుంది. ఇంకా బటర్ వేయాలి. బటర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం రంగు మారింది. ఇంకా తిప్పుతూ ఉండాలి. చూడండి నురుగు ఎలా వస్తుందో, పరవాన్నంలో వచ్చినట్టు. అలా నురుగు వస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి. నీళ్ళు పోస్తే ఇంత నురుగు రాదు, కానీ పాలు పోసాం కదా, పాలల్లో వచ్చిన నురుగు ఇలా వస్తుంది. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. అలా కలుపుకుంటుంటే బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది. బ్రౌన్ కలర్ రాకపోతే, అడుగు అంటిపోతే నల్లగా అయిపోతుంది. అప్పుడు క్యారమెల్ కాదు, ఇంకే ఏదో పాప్కార్న్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉండండి. చూసారా నురుగు ఎలా వస్తుందో. దీనిలో అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వంటలు కావాలో మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వంటలు కావాలో అలాంటి వంటలు చేసి చూపిస్తా. చాలా బాగా చేస్తా. ఇప్పుడు బటర్ వేయాలి. బటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మనకి ఎక్కువ బటర్ అయితే పాప్కార్న్ చాలా స్వీట్గా అయిపోతుంది. సో కొంచెం తక్కువ, సరిపోయేంత వేసుకుంటే పాప్కార్న్ చాలా బాగుంటుంది. బయట అమ్మే అంత లాగే వస్తుంది. సో బటర్ చూసి వేసుకోండి. చూసారా బటర్ వేయగానే ఎలా కలర్ మారిందో పసుపుగా. అలా తిప్పుతూ ఉంటే చాలా బాగుంటుంది. క్యారమెల్ చాలా బటర్ వేసే ఉంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉంటే మనకు కావాల్సిన బ్రౌన్ కలర్లోకి వస్తుంది. వాటర్ పోస్తే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ మనం పాలు పోసాం కాబట్టి కొంచెం తక్కువగా వస్తుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పాలుతో. సో తిప్పుతూ ఉండాలి. క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాప్కార్న్ వేసుకుంటే
ఇంకా సూపర్గా ఉంటుంది. మనం అనుకున్న క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. మరి వేసుకుందామా? మరి లెట్స్ స్టార్ట్. పాప్కార్న్ వేద్దాం. ఇంకా చూసారా, బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. అలా పాప్కార్న్ వేసుకొని తిప్పుకుంటూ మొత్తం ఉన్న పాప్కార్న్ అంతా వేసుకొని తిప్పేయాలి. ఆ క్యారమెల్ పాప్కార్న్ మొత్తానికి పడేటట్టు అలా గట్ల కడుతుంది. కానీ తిప్పుకుంటూ ఉంటే మొత్తం పాప్కార్న్ అంతా అది పట్టి చాలా స్వీట్గా అనిపిస్తుంది. చూసారా ఎలా తిప్పాలో? అలా తిప్పుతూ ఉండాలి. చూడండి, తిప్పుతూ అలా తిప్పుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు తిప్పాలో ఏంటో. త్వరగా అయితే త్వరగా తినాలని ఆశగా ఉంది. ఇంకా అయిపోవచ్చింది కదా. కొంచెం సేపు ఒక్క 1 minute వెయిట్ చేస్తే ఇంకా తినేయచ్చు. చూసారా, మొత్తం పాప్కార్న్ మొత్తం ఆ క్రీమ్ పట్టేసింది. ఇంకా అలా తిప్పుకొని దించుకోవాలి. లేదా అలానే ఉంచితే ఆ పాప్కార్న్ గట్టిగా అయిపోయి తినటానికి రాదు, దానికి అంటుకుపోతుంది. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి తిప్పితే మళ్ళీ విడిపోతుంది. చూసారా బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చిందో? ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, ఎంత టేస్ట్గా వస్తుందో మీరే తెలుసుకోండి. మా అమ్మ కూడా తిని ఎలా ఉందో చెప్తుంది. చాలా సూపర్గా ఉంది అని చెప్తుంది.